హలో అండి అందరికీ. వైఫ్ ఆఫ్ సూర్య పార్ట్ 103. మరిక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం. కోర్టులో విడాకులు మంజూరైన తరువాత చందు ఇంటికి చేరుకుంటుంది. ఆమె రాక కోసం ఎదురు చూస్తూ ఉంటారు చందు అమ్మా నాన్న. చందు ఇంట్లోకి వెళ్ళేసరికి హాలులో కూర్చుని ఉంటారు చందు అమ్మా నాన్నలు. వారిని చూసిన చందు తన తల్లిని అమాంతం కౌగిలించుకుని ఏడుస్తుంది. కూతురును ఆ పరిస్థితుల్లో చూసిన చందు తల్లిదండ్రులు దుఃఖంతో ఆమెను ఓదారుస్తారు. చందు కళ్ళల్లో నీళ్లతో, అమ్మా, నాకు విడాకులు మంజూరయ్యాయి. నా జీవితం ఇలా అవుతుందని నేను కలలో కూడా అనుకోలేదు అని బాధగా అంటుంది చందు. కూతురు మాటలకు వారి ముఖాలు పాలిపోతాయి. వారు నిస్సహాయంగా చందును చూస్తారు. చందు తండ్రి బాధగా, మేము ఎంతో కష్టపడి నీకు పెళ్లి చేస్తే ఇలా జరిగింది. మరి ఏం చేయగలం అమ్మా అంటాడు. చందు తన తండ్రి మాటలకు ఇంకా ఏడుస్తుంది. ఆమె మనసులో సూర్య చేసిన అన్యాయం, మానసిక వేదన అన్నీ మెదులుతూ ఉంటాయి. చందు నిస్సహాయంగా, అవును నాన్న, ఈ రోజు నుండి నేను ఆ సూర్య భార్యాభర్తలం కాదు. నాకు చాలా బాధగా ఉంది. నా జీవితం ఎలా అయిపోయిందని అని అంటుంది. చందు తల్లి తండ్రి తమ కూతురు బాధను చూసి మరింత కుమిలిపోతారు. తన కూతురి జీవితం ఎలా అయిపోయిందని వారు మనసు దుఃఖంతో నిండిపోతుంది. నువ్వు బాధపడకమ్మా, నీ బ్రతుకు ఇలా అవుతుందని మేము కలలో కూడా ఊహించలేదు చందు అని ఆమె తల్లి చందు తలను నిమురుతూ దుఃఖంతో అంటుంది. చందు తండ్రి, అమ్మా చందు, మమ్మల్ని చూ, మేము ఆ సూర్య అంతటి దుర్మార్గుడు అని తెలుసుకోలేకపోయాం. నీకు అటువంటి దుర్మార్గుడితో పెళ్లి చేసినందుకు మాకు చాలా బాధగా ఉంది. కానీ ఇప్పటికైనా నీవు ఆ దుర్మార్గుడి విషపు కూరల నుండి విడిపోయినందుకు మాకు చాలా సంతోషంగా ఉందమ్మా అంటాడు. చందు తల్లిదండ్రులు ఆమెకు ధైర్యం చెబుతారు. వారి మాటలకు ఆమె కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఆమె తన తల్లిదండ్రులు చెప్పిన మాటలను అర్థం చేసుకుని ధైర్యాన్ని కూడగట్టుకుని వారిని చూసి చిరునవ్వు నవ్వుతుంది. ఆమె నవ్వుతూ, అవును నాన్న, నేను ధైర్యంగా నా జీవితాన్ని మళ్ళీ ప్రారంభిస్తాను. మీరు నాకు తోడుగా ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటుంది. చందు తల్లిదండ్రులు ఆమెను కౌగిలించుకుంటారు. చందు మనసులో ఒక కొత్త ప్రశాంతత, సంతోషం కనిపిస్తాయి. అమ్మా, పిల్లలు ఎక్కడా అని చందు అడిగేసరికి గదిలో ఆడుకుంటున్నారు చందు అని బదులు చెబుతుంది చందు తల్లి. చందు గదిలోకి వెళ్ళి చూసేసరికి చిన్ను బంటు బొమ్మలతో ఆడుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు. చందు వారిని చూసి గతంలో సూర్య తన పిల్లలకు దూరంగా ఉంచిన క్షణాలు గుర్తు చేసుకుని బాధపడుతుంది. సూర్య నుండి విడిపోయిన తర్వాత కూడా తన పిల్లలు సంతోషంగా ఉండటం చూసి ఆమెలో ఒక కొత్త ఆశ కలుగుతుంది. చందు తన పిల్లలు ఇద్దరిని దగ్గరికి తీసుకుని వారి తల నిమిరి వారిని ప్రేమగా ముద్దాడుతుంది. కానీ ఆమె కళ్ళల్లో బాధ, కళ్ళల్లోంచి నీళ్లు కారుతాయి. చిన్ను బంటు తన తల్లి చందుని చూసి ఆమెను మరింత గట్టిగా కౌగిలించుకుంటారు. చందు కంటి నుండి వస్తున్న కన్నీరును గమనించిన చిన్ను, అమ్మా, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు ఏడవకు. నువ్వు ఏడిస్తే మాకు కూడా ఏడుపు వస్తుంది అని తన చిట్టి చేతులతో చందు బుగ్గలపై జారుతున్న కన్నీరును తుడుస్తుంది. పిల్లల అమాయకమైన మాటలకు చందు బాధ మరింత పెరుగుతుంది. కానీ వారి ముద్దు ముద్దు మాటలు ఆమెలోనే ధైర్యాన్ని నింపుతాయి. చందు తనలో తాను, ఇంత చిన్న వయసులో మీ నాన్న బ్రతికి ఉన్నా తండ్రి లేని వాళ్ళగా అయిపోయారు. నేను మీకోసం నా జీవితాన్ని మళ్ళీ ప్రారంభిస్తాను అని చందు తన మనసులో అనుకుంటూ ఏడుస్తుంది. తన కళ్ళల్లోంచి నీళ్లు కారటం చూసిన చందు అమ్మా నాన్నలు ఆమెను ఓదారుస్తారు.
ఆ రోజు రాత్రి చందు పిల్లలతో కలిసి భోజనం చేసి వారిని పడుకోబెట్టడానికి బెడ్రూంలోకి వెళ్తుంది. ఆ రోజు జరిగిన సంఘటనలను గురించి ఏమీ తెలియని పసి మనసులు సంతోషంగా నిద్రపోతూ ఉంటారు చిన్ను, బంటు. చందు వారి ప్రక్కనే పడుకుని వారికి దుప్పటి కప్పి వారి ఇద్దరి నుదుటి మీద ముద్దు పెడుతుంది. చందు మనసులో ఆ రోజు జరిగిన సంఘటనలు మెదులుతాయి. కోర్టులో జడ్జి తీర్పు, సూర్య మాట్లాడిన మాటలు, లాయర్ అనుపమిచ్చిన ధైర్యం అన్నీ ఆమె కళ్ళ ముందు ఒక సినిమాలాగా మెదులుతాయి. ఆమె కళ్ళల్లోంచి కన్నీళ్లు ధారగా కారుతాయి. ఆమె గతం, ప్రస్తుతం, భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంది. ఈరోజు నేను భర్త అనే ముసుగు వేసుకున్న ఆ దుర్మార్గుడైన సూర్య నుండి విడాకులు పొందాను. నా జీవితం మళ్ళీ ప్రారంభమయ్యింది. కానీ నేను భవిష్యత్తులో ఎలా ఉంటాను? లేదు. నాకు నా పిల్లలు ఉన్నారు. వాళ్ళను చూసుకుని నేను నా జీవితంలో ముందుకు వెళ్ళాలి. ఈ సమాజం నన్ను ఎలా చూస్తుందో నాకు తెలియటం లేదు అని తన మనసులో అనుకుంటుంది. చందు తనలో తాను ఇంకా చాలా విషయాలు ఆలోచిస్తూ ఉంటుంది. ఆమె తన భవిష్యత్తు గురించి, తన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంది. ఆమె కళ్ళల్లోంచి నీళ్లు ఆగకుండా ధారగా వస్తూనే ఉంటాయి. చందు తన బాధ నుండి తప్పించుకోవటానికి ఒక పుస్తకం తీసుకుని చదవటానికి ప్రయత్నిస్తుంది. కానీ ఆమె మెదడులో వస్తున్న ఆలోచనలు చదవటానికి అనుమతించవు. ఆమె మనసులో భవిష్యత్తు గురించి భయం ఉంటుంది. ఆమె తన పిల్లల ముఖాలను చూసి వారి కోసం ధైర్యంగా ఉండాలని నిర్ణయించుకుంటుంది. చందు ఇకపై కన్నీళ్లు పెట్టుకోకూడదని నిర్ణయించుకుని తన బుగ్గలపై కారుతున్న కన్నీళ్లను తుడుచుకుని తన పిల్లలను దగ్గరికి తీసుకుని వారిని కౌగిలించుకుని తాను కూడా మెల్లగా నిద్రలోకి జారుకుంటుంది. వైఫ్ ఆఫ్ సూర్య కథ కొనసాగుతుంది. కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ.